అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే, అడుగులు తడబడకుండా ఉండాలంటే మోకాళ్ళు ఎంత ఇంపార్టెంటో నడుము కూడా అంతే ఇంపార్టెంట్. ఎంతోమంది ఇవాళ రేపు నడుము నొప్పితోటి బాధపడుతున్నారు. కొత్త నడుము నొప్పికి సంబంధించిన డయాగ్నోసిస్లు మేమే వింటున్నాం డాక్టర్లుగా. వీటన్నింటిని బట్టి పేషెంట్లు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే. సో అటువంటి కన్ఫ్యూజన్స్ను మనము సమాజంలోంచి తీసేసేయాలంటే మా వంతు సామాజిక బాధ్యతగా ఇటువంటి పేషెంట్లందరికీ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము. చికిత్సా విధానాల మీద 20% వరకు డిస్కౌంట్ అందజేస్తున్నాము. మీరు వచ్చి మీ సందేహాలు నివృత్తి చేసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎక్విప్మెంట్తో కూడిన మా దగ్గర ఉన్న చికిత్సా విధానాలని మీరు తీసుకోవాలని మేము విన్నవిస్తూ ఉన్నాం. తర్వాత నడుము నొప్పి. నిజంగా ప్రతి నడుము నొప్పిని అందరూ సయాటికా లాగానో లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ లాగానో జాయింట్ ఆర్థ్రోపతి లాగానో ఊహించుకుంటున్నారు. 100కి 90% వచ్చే నడుము నొప్పులు, యంగేజ్లో వచ్చే నడుము నొప్పులు వేరే కారణాల వల్ల వస్తాయి. 10% మాత్రమే డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఇది తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎందుకంటే నడుము నొప్పి గల ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏమిటంటే ఎబ్నార్మల్ పోస్చర్. మనం కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కండరాల మీద ఒత్తిడి పడి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఆ కండరాలలో మోసే కెపాసిటీ కానీ ఇది కానీ లేకపోవడం, ఏమిటంటే స్ట్రెంగ్త్ లేకపోవడం. దానికి కారణం ఒకటి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడము, డయాబెటీస్ ఉండడము, విటమిన్ B12 తక్కువగా ఉండడము, విటమిన్ D తక్కువగా ఉండడము, మెగ్నీషియం లోపం ఉండడము, కాల్షియం లోపం ఉండడము, తర్వాత యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం. సో వీటన్నిటి వల్లనే 100కి 90% మంది బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు కానీ వస్తే బ్యాక్ పెయిన్ గల కారణాన్ని, ప్రతి కారణాన్ని విశ్లేషించి, ఎందుకంటే 2 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు, చేసిన ప్రతి టెస్ట్ నార్మల్గా ఉంది, అంటే నేను చేసినవి కాదు బయట చేయించుకొని వచ్చాడు. కానీ అక్కడ పేషెంట్కు డాక్టర్కు జరిగిన మధ్యన సంభాషణలో నేను కూర్చొని చెక్ చేసిన తర్వాత చూస్తే నాకు తెలిసింది ఏమిటంటే పేషెంటు రోజుకి దగ్గర 8 గంటలు కూర్చొని పనిచేస్తున్నాడు. ఎక్కడ సరిగ్గా కూడా లేని, అరమరిక లేని సీట్లో అన్నమాట. పోస్చరల్ బ్యాక్ పెయిన్ అని దాన్నే అంటాం మనం. సో నేను కూర్చొని అతనితోటి డిస్కస్ చేసి సరైన కూర్చునే విధానాన్ని, స్ట్రెచ్ బ్రేక్స్ని ఏర్పాటు చేసిన తర్వాత 2వ రోజుకి అతని బ్యాక్ పెయిన్ నిజంగా తగ్గిపోయింది. ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తే నిజంగా నా సంతోషం కూడా అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి బ్యాక్ పెయిన్ పెథలాజికల్ అని చెప్పలేము, కానీ మనము నడుము తట్టుకోలేని పొజిషన్లో పెట్టి పని చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. దానికి మీకు తెలిసిన ఇంటర్నెట్ని కానీ మీరు పరిశోధన చేస్తే ఏమొస్తుంది, సియాటికా అని వస్తుంది. సియాటికా ట్రీట్మెంట్లు, ఆ ట్రీట్మెంట్లు, ఈ ట్రీట్మెంట్లు, కైరోప్రాక్టీస్, ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ దాని కారకానికి కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బ్యాక్ పెయిన్ అనేది తగ్గకుండా ఉండిపోయే అవకాశం ఉంది. సింపుల్ బ్యాక్ పెయిన్కి సింపుల్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలకి, కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్కి కాంప్లెక్స్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలకి, సింపుల్ నుంచి కాంప్లెక్స్ చికిత్సా విధానాలకి V9 హాస్పిటల్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ రకమైన ఆర్థోపెడిక్ ఇబ్బంది ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చి ఫ్రీ కన్సల్టేషన్ తీసుకొని తర్వాత డిస్కౌంట్ ట్రీట్మెంట్స్ తీసుకొని మీరు హ్యాపీగా ఉండాలి, మీ నడుముల్ని హ్యాపీగా ఉంచాలనేది మా ధ్యేయం.